హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు భార్గవి లైఫ్ స్టైల్ వీడియోస్. చాలా మందికి ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి రాగి జావ తాగే అలవాటు కొంతమందికే ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయాలి. ఎందుకంటే ఇందులో కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీని చాలా కూల్గా చేస్తుంది. అలానే డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన అన్నంతో అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఈ సమ్మర్కి అయితే అన్నం ఊరకనే పాడైపోతుంది కాబట్టి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. నేనైతే ఇక్కడ ఒక రాగి పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నాను. తర్వాత నైట్ మిగిలిన అన్నం ఉంది కదా, అదంతా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం పొడి పొడిగా అయితే నలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా అయితే వేసుకోండి. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా అయితే అవుద్ది అన్నం. అలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకోండి. అలా స్టవ్ మీద పెట్టి పొంగు రాకుండా కలబెడుతూ ఉండాలన్నమాట. అంతలోకైతే మనం ఇక్కడ రాగి పిండి అయితే తీసుకొని వాటర్లో అయితే పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఒక్కసారిగా అన్నం ఆ దబర్లో వేస్తే ఉండలు కట్టిపోతుంది. ఇలా కానీ వాటర్లో కానీ కలుపుకొని పోస్తే ఉండలు అనేవి కట్టవన్నమాట. నేనైతే ఇక్కడ ఎక్కువ పిండి తీసుకుంటాను, తక్కువ రైస్ వేసుకొని ఎక్కువ పిండి నేను యూస్ చేస్తాను. అలా ఒక బౌల్లో పిండి అయితే వేసుకొని మనకు తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు ఒక కన్సిస్టెన్సీ చూపిస్తా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఇక్కడ మీరు చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. గడ్డలు అనేవి అలా రాకుండా పల్చంగా అయితే కలుపుకోవాలి. మామూలుగా అయితే అన్నం వేయకపోయినా పర్లేదు, వాటర్ వరకు బాయిల్ చేసుకొని ఈ రాగి పిండి ఇప్పుడు నేను కలుపుతున్నా కదా, అలా అయితే కలిపేసి అందులో పోసేసి కలిపెడతా ఉంటే రాగి జావ అట్లా అయిపోతుంది. కానీ అన్నం మిగిలి వేస్ట్గా పోయే బదులు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది కానీ తాగితే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే గడ్డలు కట్టదు మనం దబర్లో పోసినప్పుడు. ఇలా చూడండి, అన్నం ఉడికింది, ఇలా మంచిగా ఉడికించుకోండి, అంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది అనమాట. ఇలా పొంగు వస్తున్నప్పుడు లేదా ఒక డ్రాప్ ఆయిల్ అన్నా వేయండి, లేదంటే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో ఇట్లా ఉడకంగానే సిమ్లో పెట్టేసి ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా రాగి జావ నీళ్ళల్లో కలిపి, అది మాత్రం వెంటనే పోసేయాలి. ఉడకంగానే అలా పోసిన వెంటనే అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కడుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను పోసాను కదా, ఇప్పుడైతే మొత్తం కూడా మిక్స్ చేయాలన్నమాట. గడ్డలు కట్టకుండా ఫాస్ట్ అయితే మిక్స్ చేయాలి. ఆల్రెడీ మనం వాటర్లో కలిపి పోసాం కాబట్టి గడ్డలేం కట్టదు, నీట్గా ఇలా పిండి లేకుండా చేసుకోవాలి. ఏంటి రాగి జావ అని చెప్పి రాగి సంగటి చూపిస్తున్నాం అంటారేమో. ఇట్లా అన్నం మిగిలినప్పుడు వేస్ట్గా పారేసే బదులు ఇలా చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇప్పుడు సంగటి లాగా తినొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మీకు ఇప్పుడు రాగి జావే చూపిస్తాను. ఇలా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, పిండి ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. మీరేం టెన్షన్ పడబాకండి, నేను చూపించేది రాగి జావే. ఇప్పుడు కొంచెంసేపు అయితే ఇంకా పక్కన పెట్టేసేయండి ఆరేదాకా. ఆరిన వెంటనే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఆ మిక్సీ జార్లో మీకు ఎంతైతే కావాలో అంత కొంచెం ఆ రాగి అన్నం అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఇక్కడ మీరు మజ్జిగ అయినా యాడ్ చేసుకోవచ్చు, పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. పెరుగు అండ్ మజ్జిగ ఆప్షనల్, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వాటరే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చూడండి ఎంత పల్చంగా అయితే పట్టుకోండి, తాగడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ రాగి జావలో కొంచెం ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. అలా వేసి 1 minute వరకు అలా మిక్సీ అట్లా తిప్పి మళ్ళీ తీస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం మిక్స్ అయినట్టు అయిపోతాయి కాబట్టి. మీరైతే నిమ్మకాయ పచ్చడి వేసుకోవచ్చు, మామిడికాయ పచ్చడి వేసుకోవచ్చు, ఏదైనా సరే టేస్ట్కి మనం తాగాలనుకున్నప్పుడు. నేనైతే ఇక్కడ ఆనియన్ అయితే వేసాను అనమాట, కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి.
ఇదేనండి రాగి జావా. సింపుల్‌గా అయిపోయింది గదా! మీరు ఎప్పుడైనా సంగటి చేసుకున్నప్పుడు కూడా ఇలా అయితే మిక్సీ పట్టుకొని రాగి జావలా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది గదా! నిజానికి నేనైతే మా అమ్మ కోసం చేశాను. ఎప్పుడు ఎండలోనే ఉంటది గదా! ఆమెకైతే ఈ ఎండాకాలం ఇలాంటివి ఇస్తే కొంచెం బాడీ అనేది హీట్ లేకుండా చల్లగా ఉంటుంది. 90s వాళ్ళైతే ఎప్పుడు ఇలాంటివి తిని, ఇలాంటివి తాగబట్టే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు. కాబట్టి మనం గూడా ఈ సమ్మర్‌కి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటివైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా సరే రెసిపీ కావాలి అన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.